హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ పూరీ పిండి, అలాగే 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. సో మీరు అచ్చంగా గోధుమ పిండి అని తీసుకోవచ్చు, లేకపోతే మైదాతో అయినా చేసుకోవచ్చు. సో నేను కొంచెం హెల్దీ అని చెప్పేసి ఈ పిండి తీసుకున్నాను. అందులో 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని మనం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, వాటర్ యాడ్ చేసుకుంటూ. మనం ఇవి పల్చగా చేసుకోవాలి కాబట్టి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఆయిల్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా బాగా ఇలా ప్రెస్ చేస్తూ మద్దన చేస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ పెట్టేసి 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు సమోసాలో ఆనియన్ మిక్చర్ కోసం 1 కప్ అటుకులు వేసుకోవాలి. మీరు మందపు అటుకులైనా పల్చటి అటుకులైనా ఏదైనా తీసుకోవచ్చు. సో ఇలా ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్నాక 1 కప్పు ఉల్లిపాయలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు తురుము వేసుకోవాలి. వేసుకున్నాక 1/2 స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి, అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిక్చర్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండిని చూద్దాము. సో చూసారు కదా, 30 మినిట్స్ మనం పక్కన పెట్టడం వల్ల ఎంత సాఫ్ట్గా తయారైందో. సో మనం దీన్ని ఒకసారి కలుపుకొని అన్నిటినీ కూడా చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, 2 వేళ్ళ మధ్యలో ఇలా అంటూ చేసాము అంటే చక్కగా అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి ఉండలన్నీ. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. సో ఈ విధంగానే చేసి పెట్టుకోవాలి. పిండిని చల్లుకొని ఒక్కొక్క ఉండని తీసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి. సో మనం ఈ షీట్స్ అనేవి చాలా పల్చగా ఉండాలి. ఈ పల్చగా చేసే టైంలో మనకి పిండి అనేది కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి మనకు కావాల్సినంత పిండిని చల్లుకుంటూ చాలా పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా అంటే మనము చూపిస్తాను చూడండి. సో ఇలా మనం పట్టుకున్నామంటే బ్యాక్ సైడ్ నుంచి మన హ్యాండ్ కనిపించే అంత పల్చగా ఒత్తుకోవాలి. సో ఇలా చేస్తేనే సమోసాకి చేసే షీట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇంకొకటి కూడా మీకు కోసం చేసి చూపిస్తాను. అన్నిటిని కూడా ఈ విధంగా పెనం మీద వేసి కొంచెం లైట్గా మనం కాల్చేటప్పుడు చిన్న చిన్న బబుల్స్లా వస్తాయి. సో ఆ బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా అని మరి రెడ్డిష్గా అయ్యేంత వరకు కాల్చకండి. జస్ట్ అటు ఇటు ఒక 2 మినిట్స్ మనం కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చిన్న చిన్న బబుల్స్లా వచ్చాయి. సో ఇలా వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఈ షీట్స్ని మనం సైడ్స్ అనేవి కట్ చేసుకొని అన్నిటిని కూడా ఈక్వల్గా వచ్చేలాగా అన్నిటిని కూడా
కట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే స్కేల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ఇలా షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం సైడ్స్ కట్ చేసాం కదా, ఆ సైడ్స్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో ఇవి స్నాక్స్ లాగా అలాగే చిప్స్ లాగా చాలా బాగుంటాయి. సో మనం వీటిని కూడా చిప్స్ ఎలా చేయాలో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను, చూడండి. సో పిల్లలైతే ఇవి ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి కూడా. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్లో కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్ పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇది సమోసా చేసేటప్పుడు ఇది బైండింగ్ లాగా యూజ్ అవుతుంది. సో చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు ఒక షీట్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పిండి పేస్ట్ని ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. అందుకని నేను అలా పేస్ట్ చేసుకోవాలని చెప్పాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. మనం ఎక్కడైతే మనం ఫోల్డ్ చేస్తున్నామో ఆ ఫోల్డింగ్ కాడ ఇలా పేస్ట్ రాసామంటే సో ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ని వేసి మళ్ళీ పైన ఉన్న ఎక్స్ట్రా దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ పేస్ట్ని పెట్టామంటే సమోసా అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా వీడియోని ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తున్నాను. ఇందాక మనం తీసుకున్న షీట్ అనేది కొంచెం చిన్నగా ఉంది కదా, ఇది కొంచెం లెంతీగా ఉంది. సో లెంతీగా ఉన్న షీట్ని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము సమోసాలోకి మనము ఉప్పు మిరపకాయలు తింటాం కదా, సో వాటి కోసం మిరపకాయలని మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకోవాలి. సమోసాలో ఉప్పు మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సమోసాని వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల్ని చిప్స్లా చేసుకోవడానికని, సో వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కుంటే కరివేపాకు కూడా ఉంటే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఈ చిప్స్ని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసి మనం ఒకసారి కలుపుకుంటే చిప్స్ అనేవి రెడీ అయిపోతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి మీద ఇలా సాల్ట్ చల్లుకొని ఇలా కలుపుకుంటే ఉప్పు మిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా సమోసాని ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.